అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ నియోజకవర్గంలో ఇరువురు నేతల మధ్య అగ్గిరాజుకుంది. ఆనాడు ఆ ఇద్దరు నాయకులు ఒకే గుటి పక్షులు. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరి మధ్య ఎడమొహం పెడమొహంగా ఉండేది. ఒకే పార్టీలో ఇమ్మడలేక ఒకరు బయటికి వెళ్ళి మరో పార్టీలో చేరి ఇక తమకు క్లియర్ లైన్ అనుకున్నారు. ఈ తరుణంలో ఆ మాజీ ఎమ్మెల్యే కూడా మళ్లీ అదే గూటికి చేరడంతో అయోమయంలో పడ్డాడు ఆ నాయకుడు. ఇటీవల జరిగిన పరిణామాలతో ఆ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుతుందా? మళ్లీ ఒకే గూటి కింద చేరిన ఆ పక్షుల మధ్య సయోధ్య కుదురుతుందా? ఆ ఇద్దరు నేతలు ఎవరు? ఏదా అసెంబ్లీ నియోజకవర్గం? ఆ వివరాలు ఈరోజు తెరచాటు రాజకీయంలో తెలుసుకుందాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పేరు ఎత్తగానే గ్రూప్ తగాదాలు, సొంత పార్టీ నేతలపైన విమర్శలు గుర్తుకు వస్తాయి. దాదాపు 2 దశాబ్దాలు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అదే పార్టీలో ఎంపీగా ఉన్న పోతుగంటి రాముల మధ్య వర్గ విభేదాలు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఉండేది అక్కడి రాజకీయం. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలనుకున్న ఎంపీ పి రాములకు సిట్టింగులకే టికెట్లు కేటాయిస్తున్న బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. ఇక దీంతో రాములు ఆశలు సన్నగిలాయి. ఎస్సీ రిజర్వ్ స్థానమైనటువంటి అచ్చంపేట నుండి తాను పోటీ చేస్తానని బీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ రాములు. కానీ అచ్చంపేట బీఆర్ఎస్ టికెట్ గువ్వల బాలరాజుకే కేటాయిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. దీంతో నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్న పి రాములు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుటకు కృషి చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇద్దరి మధ్య పడక రాములు గత ఎన్నికల ముందు జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరారు. ఆ తర్వాత తన కొడుకు నాగర్ కర్నూలు పార్లమెంట్ నుండి ఎంపీగా పోటీ చేయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుండి పోటీ చేసిన గువ్వల బాలరాజు ఓడిపోయారు. ఇలా ఉంటే 2018 తర్వాత టీడీపీ నుండి బీఆర్ఎస్ లోకి వచ్చిన మాజీ ఎంపీ రాములు 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుండి ఎంపీగా గెలిచారు. సీనియర్ నాయకుడిగా, సౌమ్యుడిగా పేరున్న రాములతో నియోజకవర్గంలో ఎవరైనా సన్నిహితంగా ఉంటే గువ్వల బాలరాజు వారిని మందలించేవారట. ఆ కారణంగా ఇద్దరు నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎంపీ రాములు నియోజకవర్గంలో నిధులు కేటాయించాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని టాక్. ఈ పరిణామాల నేపథ్యంలోనే మాజీ ఎంపీ రాములు తనయుడు భరత్ రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ కు స్వస్తి చెప్పి బీజేపీలో చేరారు. ఇక ఎన్నికల సమయంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ టికెట్స్ ఆశించిన గువ్వల బాలరాజు నిరాశ మిగిలింది. ఆ పార్లమెంట్ స్థానం కూడా ఎస్సీ రిజర్వ్ కావడంతో తనకే ఖచ్చితంగా టికెట్ వస్తుందని గువ్వల ఆశించారు. అనూహ్యంగా తెరపైకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావడంతో అప్పటి నుండి గువ్వల టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేకపోయారు. దీంతో గత కొద్ది నెలల కిందట గువ్వల కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అదే పార్టీలో చేరిన గువ్వల బాలరాజుతో మాజీ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ కలిసి పనిచేయడం సాధ్యమేనా అని అచ్చంపేట ప్రజలు చర్చించుకుంటున్నారు. తాను పార్టీలో చేరిన తర్వాత కార్యకర్తలతో మనోవేదనలు పంచుకోవడానికి అచ్చంపేటకు వస్తే తాను ఊహించని స్థాయిలో కార్యకర్తలు రాకపోవచ్చని భయపడ్డారు గువ్వల. ఈ పరిణామాలే మాజీ ఎంపీ రాములతో సయోధ్యకు ఒక మెట్టు దిగి కలిసి నడిచేందుకు బాలరాజు సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీజేపీ పార్టీని జిల్లాలో మరింత పటిష్టం చేసేందుకు జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ రాములు, ఆయన తనయుడు భరత్ తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో మాట్లాడి ఇద్దరు నాయకులను కలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఇక ఇద్దరు నేతలతో మాట్లాడిన అనంతరం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేటలో పర్యటించారు. అయితే కొంతమంది తనకున్న కార్యకర్తలను వెంటేసుకుని నవరాత్రి ఉత్సవాలకు ప్రతిష్ఠించిన విగ్రహాల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇద్దరు నేతలు. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. పార్టీలో వర్గ విభేదాలు అంటే స్థానిక సంస్థల్లో దెబ్బతింటామని అధిష్టానం భావిస్తోంది. ఇద్దరు నేతలు కలిసి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుదుంబి మోగించే విధంగా ప్లాన్ చేస్తోంది. మొత్తానికి మొన్నటి వరకు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉండేది. మరి ఇప్పుడు ఆ నేతలు బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరి ఇప్పుడు వారిద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా? వారిద్దరు కలిసి నడుస్తారా లేదా పాత సీన్ రిపీట్ చేస్తారా అనే సందేహం ఉంది. చూడాలి మరి బీజేపీ అధిష్టానం ఏ విధంగా ముందుకు వెళ్తోందో.